నమస్తే. మనం ఇప్పుడు ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం బద్యతండ గ్రామ పంచాయతీలో ఉన్నాం. బద్యతండ గ్రామ పంచాయతీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి భానోత్ కోటేష్ గారు అభ్యర్థి మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడి ఎన్నికల ప్రచార సరళి ఎలా నడుస్తుందో తెలుసు. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రచారం చాలా ముమ్మరంగా చాలా బాగా జరుగుతున్నది. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గవర్నర్లు పెద్దలు పూజ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి కనీయులు డాక్టర్ యుగేందర్ గారు ఈరోజు ప్రచారానికి రావడం జరిగినది. భారీ ఎత్తున పెద్దగా ర్యాలీ తీసి ఓటర్లను నేను అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భానోత్ కోటేష్ నా పేరు, నా గుర్తు ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని ఓటర్లు మహాశయులందరినీ యుగేందర్ గారు కూడా వేడుకున్నారు. కావున ప్రచారం చాలా బాగా నడుస్తున్నది. మీరు చూసినటువంటి మీకు పంచంలో మీ గ్రామం, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు? నేను మా బద్యతండ గ్రామ పంచాయతీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేయకుండానే గ్రామానికి ఎన్నో అభివృద్ధులు చేశాను. నేను మొన్న 30 లక్షల సీసీ రోడ్లు నేనే మంత్రి గారి అండదండ ఆశీస్సులతో వేయించాను. అదేవిధంగా గ్రామంలో ఇప్పుడు సమస్యని సర్పంచ్ అయ్యగానే మొదటిగా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాదాపు 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కిడ్నీ బాగా సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మా ఎస్టీ 99% మా ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాము. గ్రామ పంచాయతీకి మన ప్రహరీ గోడలు కానీ వాటర్ సౌకర్యం కానీ లేదు. అదేవిధంగా గ్రామంలో అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కూడా లేదు. అదేవిధంగా గ్రామంలో మన 2 బజార్లు కూడా మనం వేయించిన సీసీ రోడ్లు, ఆ 2 బజార్ ముందు బజారు వెనుక బజారుకి కరెంటు లైను స్తంభాలు ఒక ప్రాబ్లం ఉన్నది. అదేవిధంగా డొంక రోడ్డు కూడా మొన్ననే శాంక్షన్ చేశారు మంత్రివర్యులు. అదేవిధంగా చేనుకి పోవడానికి దాదాపు చిన్న గ్రామమైన 50 లక్షల డొంక రోడ్లు సిఎస్ఆర్ గ్రామం నుంచి మంత్రివర్యులు మంజూరు చేయడం జరిగినది. గ్రామంలో డ్రైనేజ్ కానీ చాలా ప్రాబ్లం ఉన్నాయి. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన గ్రామంలో ఒక మినీ వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులో కూడా మంచిగా ఉండేటట్టు నేను సేవ చేసే అవకాశం నాకు కల్పిస్తారని భావిస్తున్నాను. సార్ చెప్పండి కోటేష్ గారు, మీకు ప్రధానంగా ఈ ఎన్నికల్లో గెలవడానికి కలిసి వచ్చే అంశాలు? కలిసి వచ్చడం అంటే తెలంగాణ మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి ఉన్న లోకల్ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి పక్కనే ఖమ్మం నుంచి ఎన్ఎస్పి కెనాల్ పోతున్నా కూడా ఇక్కడ రఘునాథపాలెం మండలానికి ఒక చుక్క నీరు లేదు ఇప్పుడు దాకా. అందరూ రఘునాథపాలెం మండలం రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. దాదాపు 99% వ్యవసాయ ఆధారం మీద పడి బతికే వాళ్ళు కాబట్టి ఇక్కడ బోరు మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పక్కనే ఎన్ఎస్పి కెనాల్ పోతున్నా కూడా మండలానికి వాటర్ సమస్య అనేది బాగా ఇబ్బందికరం ఉంది. ఎండాకాలం వస్తే ఫిబ్రవరి మార్చిలోనే బోర్లు మొత్తం ఎండిపోవడం, పంట సగంలోనే ఎండిపోవడం చాలా రైతులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అలాంటిది మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మంచుకొండ ఎత్తి పథకంని తీసుకొచ్చి దాదాపు 20-30 చెరువులను నిండారు. ఎండాకాలంలో కూడా చెరువులు మొత్తం కలకలలాడుతున్నాయి వాటర్తో. ఇంకా ఈ ఎండాకాలం వచ్చేసరికి మన మండలంలో ఉన్న అన్ని చెరువులను కూడా నింపుతారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఉచిత కరెంటు కానీ ఉచిత బస్సు కానీ అదేవిధంగా 200 యూనిట్కి బరాబర్ 99% వస్తున్నది. మహిళలకు బస్సు ఫ్రీ కానీ మొన్న సన్న బియ్యం కానీ చాలా సంక్షేమ పథకాలు. ఇంద్రమ్మ ఇల్లులో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఉన్నారు, ఒక్కటి కూడా ఇవ్వలేరు. కానీ మనకి చిన్న గ్రామం అయినా 13 ఇంద్రమ్మ ఇల్లు తీసుకొచ్చాను. అదేవిధంగా యుగేంద్ర గారు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో 30 ఇల్లు ఇస్తామని మాట ఇచ్చారు. కాబట్టి అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మనం యువకులు కష్టపడే తత్వం, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాం, ఎవరికి ఆపద వచ్చినా కాల్ చేయగానే అర్ధరాత్రి అయినా స్పందించే వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను. సార్ చివరిగా చెప్పండి, మీ బద్యతండ గ్రామస్తులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఓటర్లకి?
ఓటర్లకి నేను ఒకటే చెప్తున్నాను, నన్ను గెలిపించి మంత్రివారి దగ్గర కూర్చోబెడితే గ్రామం అభివృద్ధి నడుస్తుంది, గ్రామం అభివృద్ధి వైపు నడుస్తుంది. ఎందుకంటే నన్ను గెలిపిస్తేనే అధికారంలో ఉన్నాం, ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు. మంత్రివర్యుల గురించి అందరికీ తెలిసిందే. మంత్రివర్యులు నిత్యం అభివృద్ధి ప్రదాత, చిన్న ఏ పని కావాలన్నా కూడా ఛాన్సింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా గ్రామం డెవలప్మెంట్ కావాలి, అభివృద్ధి కావాలంటే నన్ను గెలిపిస్తేనే అభివృద్ధి అవుతుంది. నన్ను గెలిపించకుండా ఏరే వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా 20 సంవత్సరాలు వెనుకపోయినట్టే గ్రామం. కాబట్టి ఓటర్ మహాశయులకి ఒకటే, నేను నా ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించండి, గ్రామ అభివృద్ధి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. రఘునాథపాలెం మండలం బద్యతండ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లక్ష్మణనాయక్ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల సందర్భంగా పార్టీ పరంగా కలిసి వస్తున్న అంశాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఈ గ్రామ పంచాయతీలో భానోత్ కోటేష్ గారి గెలుపునకు మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? అంటే కోటేష్ గారు అయితే మంచిగా యూత్ లీడరు, ఆయనకు మంచి సానుభూతి ఉంది. ఇప్పుడు కనీసం ఆయన మనకి పదవిలో లేకపోయినా ఆయన మంచిగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి చాలా పని చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ సర్పంచ్గా గెలిపిస్తే మంచిగా ఊరు బాగుపడుద్ది, మంచిగా డెవలప్ అయింది. అన్ని రకాలుగా ఇల్లు కానివ్వండి, చాలా ఇల్లులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లు. నెక్స్ట్ కూడా చాలా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వస్తుంది. ఈ కోటేష్ గారితోనే సాధ్యమైంది ఇది. ఈ కంపల్సరీ కోటేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మేమందరం భావించుకుంటున్నాం. గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉండగా అభ్యర్థులు, ఒక్క భానోత్ కోటేష్ గారికే మీరు టికెట్ అవ్వడానికి గల కారణం ఏంటి? అంటే ఆయన అన్ని రకాలుగా ప్రతి టైంలో కానీ హాస్పిటల్లో ఒక్కొక్కళ్ళకి కనీసం 1,00,000-1,50,000 బిల్లు అయితే ప్రతి సమయంలో, ప్రతి అర్ధరాత్రి కానీ 2-3 టైంలో, ఆ టైంలో కూడా ప్రతి ఒక్కళ్ళకు పోయి వెనకాల పోయి 10 టైంలో 1,00,000 రూపాయల బిల్లు అయితే దానికి 20,000 కట్టించే, 20,000 కానీ 10,000 కానీ ఇట్లా పేదవాళ్ళు అంతా నేను వాళ్ళ గురించే పాటుపడతానని మంచిగా ప్రతి విషయంలో కానీ కోటేష్ గారు ముందు ఉండేది. ఇవన్నీ ఆయనతోనే సాధ్యమైద్ది. కోటేష్ ఉంటేనే ఈ బద్యతండ డెవలప్ అయింది అని అందరం మేము భావించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.